వరల్డ్ వార్ 3 ఇంకా స్టార్ట్ అవ్వలే అనుకుంటున్నావా? ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయాడు. పాకిస్తాన్ డ్రోన్ డైరెక్ట్ గా మన ఇండియా మీదకే వచ్చి అటాక్ చేసింది. ఇరాన్ వచ్చి యుఎస్ఏ ని ఎప్పుడు కొట్టనంత గట్టిగా కొడతాం అని ఓపెన్ వార్నింగ్ ఇస్తే, ట్రంప్ మళ్ళీ మా మీదికి వస్తే ప్రపంచం చూడనంత ఫోర్స్ తో కొడతామని చెప్పాడు. ఇండైరెక్ట్ గా న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ కి హింట్ ఇస్తున్నాడు. ఇది చాలదన్నట్టు ఇరాన్ మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని రచ్చ చేస్తుంది. యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాక్ అన్ని కంట్రీస్ మీద ఒకేసారి అటాక్స్ జరుగుతున్నాయి. మన పక్కనే పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో లిటరల్ గా ఓపెన్ వార్ జరుగుతుంది. సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాయని యూరోపియన్ యూనియన్స్ అందరూ ఎమర్జెన్సీ మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. అండ్ రష్యా, చైనా లేదా మన ఇండియా ఎవరు జస్ట్ సైలెంట్ అబ్జర్వర్స్ కాదు. అందరికీ వాళ్ళ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. త్వరలో ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ చూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుంది. హిస్టరీ చూస్తే వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యేది ఎగ్జాక్ట్ గా ఇలానే. ఎస్కలేషన్స్, అలయన్సెస్, రిటాలియేషన్. జియో పాలిటిక్స్ ని మనం కంట్రోల్ చేయలేం, కానీ మన ఫ్యామిలీ సేఫ్టీ మన చేతుల్లోనే ఉంది. మోడర్న్ వార్స్ లో బాంబ్స్ కంటే ముందు ఇంటర్నెట్ అండ్ ఎలక్ట్రిసిటీని కట్ చేయడం ఒక పవర్ఫుల్ వెపన్. సో వెంటనే ఈ పనులు చేయండి. ఇన్ కేస్ సిచ్యువేషన్ వర్స్ అయితే హెల్ప్ఫుల్ ఉంటుంది. హార్డ్ క్యాష్, బ్యాంక్స్, యూపీఐ యాప్స్, ఫోన్ పే, జీపే ఇవన్నీ మీద డిపెండ్ అవ్వకుండా మీ దగ్గర ఖచ్చితంగా హార్డ్ క్యాష్ ఉంచుకోండి. ఫుడ్ అండ్ వాటర్ అట్లీస్ట్ 2 weeks కి సరిపోయేంత ఫుడ్, వాటర్ అండ్ గ్రోసరీస్ మీ దగ్గర ఉంచుకోండి. సోలార్ పవర్, కరెంట్ పోతే ఫోన్ చార్జ్ చేసుకోవడానికి ఒక సోలార్ పవర్డ్ పవర్ బ్యాంక్ తెచ్చుకోండి. నావిగేషన్ కోసం మ్యాప్స్, ఇన్ఫర్మేషన్ కోసం వికీపీడియా, ఆఫ్లైన్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అన్నిటికంటే మెయిన్, సిచ్యువేషన్స్ వర్స్ అయితే మీ ఫ్యామిలీకి దగ్గర ఉండడానికి ట్రై చేయండి. ఈ వీడియోని అర్జెంట్ గా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి అండ్ మీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. స్టే సేఫ్ and stay aware.